ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఒరే మనోడా, నువ్వు ఈ మధ్య 3 గంటలకు వచ్చిపోతే ఎంగుతున్నావు బడికాడ నుంచి. మార్కులు గేమ్ మార్కులు ఏమన్నమాట, ఏం రాయడం లేదు, దొంగనమాట అయిపోతున్నావా? తాత, నా పాటికి నేను ఏదో గుమ్మ పునుకోండి రోజు. వరియా మానోడా కథలు చెప్తారా అని దెంకొచ్చి ఓడేవుడు పిత్తోడు రాజు, ఈడేమో మగోడు రాజు అని చెప్పి నన్ను కలిపెట్టి దింగి నా మైండ్ అంతా డిస్టర్బ్ దింగేసి ఇప్పుడేమో హోంవర్కులు గేమార్కులు రాయి మాకంటే నేను ఎట్ట చెప్పాలి నీకు సమాధానం? ముందు కథ చెప్పు, ఈ డమ్మల మాటలు ఆపి దింగా కథ చెప్పు చాలు కానీ. ఒరే మనోడా, నువ్వు జిల్లాలు దింగేవాడు రా నాయన. సరేలే, తొందరగా కంప్లీట్ చేసిపోయి ఎంగతా కానీ కథ ట్రై చేస్తున్నా. అప్పుడు ఆ రాజుకు బాగా బోరు తెంగతుందయ్యా. హవా హవా హయ్య సరే హవా, హవా హవా హయ్య సరే హవా. హే దుక్కెందుకే నా అమ్మాట. ఒరే ఒరే ఓరి రామట మళ్ళీ బాధలే. ఒరే నామాట దొడుకొచ్చి పది ఎంగుతున్నా సరనా కూర్చొని నిదానంగా ఆమె బాధం కాట్ లోపలికి. ఓరి ఫీనియసా, నీకు నెలకు 15,000 దండగర జీతమా? ఎందుకను నా మాట, నువ్వు పొద్దున 8:30కు వచ్చి 10 ఎంగాలను పనిలోకి. నువ్వు నా మాట 10 గంటల కోసం రావు నువ్వా? నాకు బోర్ దెంగతా అంటారు. నా మాట చేస్తుంటే ఇంటికాడు నువ్వా? నాకు అర్థం కాదా? అంతేంగా నువ్వు ఇచ్చే 15,000 జీతానికి నీకు ఉద్దమ్ముడే కాచి పెట్టుకోవాలి మేము చాలా పాదులా. అమ్మాడ నిద్రలేగానే పియ్య, ఉచ్చ, కళ్ళు, మందు, సిగరెట్, బీడి ఇవన్నీ చూసుకొని రాబోలే మేమా? ఇదేమో ఒక రోజుతో పోయే పని ఇదే నా అమ్మడ. ఎల్లకాలం నీతో ఉండాలి మేము. భలే దెంగ పడుకున్నట్టు కదా నువ్వు రాజుగారే. దెంగతా అమ్మాడ దెంగ. ఈ ఫీనియర్స్ కూడా అమ్మోళ్ళు ఎవరో కానీ నా అమ్మాట మర్యాద లేని పెంచిపోదేముండ్రండి. ఒక మహారాజుకి ఎట్ట విలువ ఇచ్చి మాట్లాడు కూడా తెలియకపోతాను వీడికి నా అమ్మాట. వీడి గొద్ద దెంగ. ఒరే సరే కానీ ఒరే మన కోటలో వంటలు తిని బోలి బోరి దెంగతుంది నాకు. వంట మనిషి మార్చిపోద్ది దెంగాల. ఎట్ట చేయాలి అర్థం కాలేదు. ఎంతమందిని మార్చినా కానీ నా టేస్ట్ రావడం లేదా, బాగుండడం లేదు. ఎట్ట చేయాలి అర్థం కాలేదా? ఏం చేస్తే బాగుంటుంది మావా, పీనేసి మావా? నాకే బోర్ దెంగతుంది. ఇంక నువ్వు మహారాజు నీకెంత బోర్ దెంగాల? సరేలే, వంట మనిషి కాదు కానీ ఒక క్యాంటరింగ్ ఇద్దాం. క్యాంటరింగ్ ఈ మధ్య రీల్స్లలో కుమారి అంటే ఒక ఫేమస్ అయిపోయింది. ఆమెను పిలుస్తూ ఉండు. ఆంటీ అంటే మాకు ఒక రవ్వ నువ్వు బాగా చేసి పెట్టాలి. లివర్ కర్రీ అవన్నీ మాకు తెలీదు. అవన్నీ నువ్వు చేసి పెడతావు అక్క ఆంటీ. నాయనా నేనేం చేసి పెడతా, నాకేం ఇబ్బందిలే. కానీ ఒక చిన్న సమస్య, ఒక్కొక్క కూరకి ఒక్కొక్క రేటు ఉంటుంది. ఒక్కొక్క కూర నువ్వు పెంచుకుంటే పోయే కొద్దికి ఒక్కొక్క 150 పెరుగుతూ ఉంటుంది. మీరు కానీ ఒక 2 లివర్లు కానీ ఎక్స్ట్రా వేసుకున్నాను అనుకో, 1000 రూపాయలు పడిపోయింది మీకు తడి. ఏమో మీకు ఇష్టం ఒకటి చెప్పండి, లేకుంటే అది మీకు కష్టం. ఏంద్రియా మొహమాటలని చెప్పేసింది బ్యా. అట్టే ఉండాలిరా, తినకముందు చెప్పాలి రేటు. తిన్న తర్వాత మీరు 1000 అయిందంటే అట్నే పడిపిల్లా చెడ్డీలా. సరేగా నా పీనేసి మావా, మనం అట్ట బారుకు పోయేసి ఏమో తాగేస్తుందాం పారా. భలే బోర్ దింగేస్తుందా పాంపరా మావా. ఒరే ఏంద్రా నా మాట ఇంత రేట్లు పెట్టి అమ్మేస్తాను వీళ్ళు మందులా. ఈ కాలంలోనే ఇంత రేట్లు పెట్టి అమ్మేస్తే ఇంకా నా వచ్చే భవిష్యత్ కాలంలో నా మరి భవిష్యత్ కాలంలో మరి రేటు పెరిగిపోయా. సరే రా మామ పీనేసి మామ ఆడు కూర్చొని తాగుతారు రా. రా గొమ్మడు బాకా దాటి కూర్చో, టేబుల్ మీద కూర్చో, చెప్తా మందలు నీకు. అబ్బా అబ్బా ఏమో కానీ ముందు తాగందా నా మైండ్ పనిచేది ఏమో కానీ. ఆ ముందు అయితే నా కరెక్ట్గా ఉంటుందమ్మా. అంతే మైండ్ రిలీఫ్ ఉంటుంది అప్పుడు. లేకపోయినా అనుకో నమ్మ ఏమో టెన్షన్లో వచ్చిపోతే జాగ్రత్త. ముందు తాగిందే కానీ మనకి లైన్లో ఉన్నాం మనం. ఒరే పైన పెర్రి బొమ్మ వేస్తుండ్రా. అటు కాకపోతే మన తమ్ముళ్ళలో సింహం గుర్తు బొమ్మ వేస్తే ఆర్సీబీలో కానీ ఒకటి పెట్టాడు కామెంటా. భలే ఓల్రా, భలే ఓలే. అయ్యా ప్రభుల వారికి సాస్కాండ నమస్కారాలు పెట్టి మిమ్మల్ని కోడుకుంటున్నాను అయ్యా. ఒరే ఫ్యాబా, ఒరే గుడ్డెత్తుకున్న ఫ్యాబా, వాడు కోరుకుంటున్నాడు కోడుకుంటున్నాడు అర్థం కాదు నాక. ఎవరు అసలు మన దేశం ఇడిదా? ఓ పెద్దనా ఏంది నీ సమస్య అని చెప్పు నాకు. ఏం అర్థం కాలేదా? ఓ ప్రభో, మేమా పుచ్చకాయల తోట పెట్టి వేసానైనా రాజ్యం వెనక పుచ్చకాయల తోట బాగా పెరిగిందయ్యా. ఆ పుచ్చకాయలు పండితేనే కదా మాగా కూడా. ఒక నక్క ఏం చేస్తుందంటే వస్తుందా నైట్ పూట అదే పుచ్చకాయలు ఎర దెంగేసి పుచ్చకాయల మీద ఏరిగిపోతే ఇంక పూసేసాము వెళ్ళిపోతుంది స్వామి. అది
ఎట చేయాలి రాజా, నువ్వే దానికి ఏదైనా పరిష్కారం చేయాలి రాజా. ఊరు పెద్ద సమస్య ఇదా. పుచ్చకాయ ఒరే భలే నక్కునేది కదా అది రే. పుచ్చకాయలు తినేది కాకుండా మళ్ళీ ఏరికిపోతే పుచ్చకాయలు పూసిపోతే ఏమలోటనే మళ్ళీ మడ్డినా మడుపు నక్కునేది కదా అది రే. అయినా ఇట్లాంటి విషయాలకి రాజుగాడు వచ్చి నేను అడిగితే నేను ఏమన్నా నక్క కాపలా ఉండేదంటరా. భలే దెంగోడు అంటాడు ముసలాడు కూడా. ఓ రాజు అట్టనబాక, మన ప్రజలకు మనమే సాయం చేయాలా. ఉండువా, నువ్వు ఇప్పటికే పుత్తాడని సంగం ఊరంతా రాజు అంతా తెలిసిపోందా. నువ్వు బలి దెంగోడుకున్నా ఇట్లాంటి వాళ్ళు సాయం కానీ చేయకపోయినట్టు అసలు నీ పదవి బాధ్య. ఆయన ఊరే కదా నాకు దగ్గర బంధువు అయినా, మా అవ్వకు మూడైనా నాకు బంధువే. మా అవ్వకే మూడైనా ఓరో సాయం చేయవా. ఒరియా మీ అవ్వకు మూడైనా ఒరే కొరవలు అందరూ అడిపోయారో సంపు తెంగింది. దంగా ఎట్లేదన్నా నా ఫ్యాబే కదా నువ్వా. చేద్దాంలే పొయ్యే ఆ పుచ్చకాయల తోట ఏందో, ఆ నక్కేందో, దాని మందలేం తేలద్దాంపా. ఓ గట్టిగా పడుకోవా, పడతాం కదా లేకుంటే గడి ఒరే ఫ్యాబా, పుచ్చకాయల తోట నమ్మ కరెక్ట్ తక్కువ ఉందిరా. బలి ఏచరికని ముసలాడు నక్కలు తిరిగే చోట్లు వేసిపోయి దింగాడు రా పుచ్చకాయల తోట. ఏం చేయాలి అర్థం కాలేదా. సరే ఈరోజు నైట్కి నక్క ఏ దారిలో వస్తుంది, ఏ పుచ్చకాయ తింటుంది, ఎట్ట చేస్తుంది బాగా గమనించే రేపు ఇచ్చేస్తారు దాన్ని తడియా. ఈడు చూడు వెనక పీచి పొట్టాడు స్టెప్పులు గుద్దుకుంటున్నాడు, దానికి తప్పింది ఏనికి పనికిరాడు వీడు అన్నమాట. ఒరే ఫ్యాబా రేపు అర్థం వద్దాంరా. ఈ పేటకు నేనే మేస్తిరి, ఈ పుచ్చకాయల తోటకి మేస్తిరి, తినిపా దెంగి పుచ్చకాయ మీద ఏరిగిపా దెంగి లగ్గెత్తకుండా దెంగేస్తా. సద్ర సంగత్యా ఇదిగో ఎదురు ఏరిగిపా దెంగ దగ్గర పుచ్చకాయల మీద పోసిపోనా చెట్ తన మడ్డిన మడ నక్కున్నట్టు కదా అది. బాయ్ ఈ వాళ్ళకి వస్తుంది కాబట్టి అది. ఒరే ఫ్యాబా నువ్వేం చేస్తావంటే ఒక 500 దెంకపోయి జిలెట్ గడ్డు ఉంటా బ్లేడ్లు, ఆ బ్లేడ్ దెంకరా నా అన్నమాట. నేను చెప్పినట్టు చేయను అన్నమాట. ఒక్క పుచ్చకాయని కూడా వదలకుండా బ్లేడ్ గుచ్చిపెట్టిన మాట ఏరిగిపోద్ది దెంగి నా ముడ్డికి పూసుకుంటుందా నా తెగిపోవాలి నా మాట గుడిసి. నువ్వు ఆ పని చేయాలి చెప్తా నైట్కి రేపు పద్దన బయట పని వేస్తుందని. అరే పేరుకి పుత్తాడైనా కానీ రాజు భలే సలహాలు ఉన్నాయి మాత్రం కాడా. ఏదో రేపు పొద్దుపోతుందా పుచ్చకాయలు అన్నిటి గుచ్చిపోతాం కదా గబానా. పిచ్చి కూడా తెగిపోవాలన్నమాట దానికి. అన్నమాట బా అమ్మ ఈ పేటకు నేనే మేస్తిరి ఎందుకు పొడుగ్గా ఉందా. ఊరే గుద్దలు గుచ్చుకుపోయిందా ఊరేడు అమ్మ పొడవారు. ఓరే ఫ్యాబా నేను చెప్పలా నా మాట గుద్దతో కూడా తెగిపోయేదానికి గో అది పారిపోయిన బాట అంతా నా రక్తం కారిపోదు నా మాట. లేకపోతే వచ్చి పుచ్చకాయలు తినిపోకుండా పుచ్చకాయల మీద జరిగే పని అది ఏం పని అని అట్టే ఉండదు నక్క బుద్ధి అంటే. ఒరే మీ అవ్వకు మూడో మొగుడు సమస్య తీర్పింది రా ఫ్యాబా. ఇప్పుడు నా మందలేందా నా పని ఎవడు చేస్తాడా. మీ అవ్వ మూడో మొగుడు చేస్తాడా, నువ్వే చేస్తావా, నీకే వదిలేస్తున్నావు పో. ఒరే ఫ్యాబా ఏమనుకోకుండా నేను ఒకటి చెప్తా వినరా ఫ్యాబా. నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది ఫ్యాబా. ఎట్ట చేయాలి అర్థం కాలేదు నాకు. ఈ ఆలోచన ఎప్పుడు నుంచి వచ్చి నాకే అర్థం కాలేదు కదా రే. ఎందుకు నోడిదా ఇప్పుడు దాకా పిత్తాడు అనుకోవడం నేను బాగానే పని చేస్తా డబుల్ బార్లు దొంగ అమ్మడు కదా నువ్వా. డబుల్ బార్లు పని చేస్తున్నావు కానీ మళ్ళీ నువ్వు ఎందుకు పిత్తోడులాగా నడిచావు నువ్వు భలే దెంగోడుకున్నావు నువ్వు. ఓరో ఫ్యాబా నేను చెప్పేది బాగా వినరా నాయన. నేను ఎందుకు చేసుకున్నా నాకు అమ్మాయి కదరా నాయన. మొన్న ఎవడో చెప్తే ఫ్లాష్ మ్యాన్ బాగా కొడతాడని వాడి మీద మోజు వస్తుందిరా నాకు. వాడిని చేసుకోవాలనిపిస్తుంది, వాడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అర్థం కావట్లేదు. ఒకసారి పోయి మాట్లాడేసి వద్దాంరా. అదే కదా పిత్తాడేంద్రా మళ్ళీ ప్లేట్ మార్చాడు అనుకున్నాను నేను. ఇంతే అద్యా. సరే ఇప్పుడే పోయి మాట్లాడదాం పావా, దాని ఏముందా. ఒరే పీనేసా వీడెవడు అటు ఇటు కానీ ఉంటున్నాడు. వీడికి ఏమైనా బియ్యం గీయం అట్లాంటి ఏమైనా కావాలంటే చూసి పంపిడు. చూసి దానికి మళ్ళీ ఇచ్చిత్రం ఉన్నాడు మనిషి. వీడికి ఏమైనా ఇబ్బంది ఏమో అయిందేమో అని ఒక డబ్బు గిబ్బి ఏమైనా ఇచ్చి పంపించాడికి. ఓ ప్లాస్మేనా అది కాదువా మొన్న చెప్పేలా ఒక పిత్తోడనే నీ మీద కన్నుబడిందని చెప్పిలా ఓడేయుడు ఏం వచ్చిపోతే ఇంకోటి యుద్ధం అన్నాడు ఏం మళ్ళీ వచ్చేసినాడు ఏందో కనుక్కోవా. ఒరే ఫ్యాబా నువ్వు అన్నట్టు మనిషి చూడడానికి భలే ఉన్నాడు నాజుగానా. నైస్గా గో వెనకోడు బాడీ ఉన్నట్టు లేదు కానీ వీళ్ళ మంచి పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఫ్లాష్ మ్యానా నీ గురించి నేను వినింది నిజమైన అయితే ఏమనుకోకుండా నా చేతులు కలిపావంటే కింద మీద గలుచుకుపోతాం మనతరగా. ఏమంటావా
ఇప్పుడు నువ్వు చెప్పంగానే చేయలు కలిపిపోతే నిన్ను తట్టుకుంటూ కూర్చోవాలి నేను ఇప్పుడు నేనేమన్నా మడ్డ అనుకుంటున్నా అవన్నీ దేంగో నేను మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుందా నేను అనుకుంటే నువ్వేడ తగలబడ్డావు నాయన పిత్తోడు నాక చత్ భలే దెంగి ఓడుకున్నట్టు కదా నువ్వా చత్ పా ఒరు భలే రెచ్చగొడుతున్నావు ఫ్లాష్ మ్యాన్ నన్నువా బతికిపోరా పుక్క నేనేందో మర్చిపోతున్నావు మా రాజ్యం మట్టి శైలి చూడబాకని చెప్తున్నా సవాల్ చేస్తున్నావు నువ్వు నాతో ఆటలు దెంగబాక చచ్చిపోతావురా ఫ్లాష్ మ్యానా ఎంటుగా నా శంకల ఇంటి కూడా పీకలవన్నా మడ్డ విరుపు కాదు నేను ఊరే ఇదేదో డాన్స్ సినిమాలో డైలాగ్ ఉన్నట్టుంది ఇది దెంగరా పూక యుద్ధంలో గెలుచుకోరా అయ్యేదని ఉంటా ఈ యుద్ధంలో మనం గెలిస్తే మన ఫ్లాష్ మ్యాన్ మన బానిస అయిపోతాడు లగ్గుతండి ఎవర పుత్తా ఎర్రని సైన్యమా నేను 10,000 మంది 30,000 మంది దెంకొస్తావు అనుకుంటా నువ్వేంది 3,000 మంది దెంకొచ్చున్నావా నీకు బడిపత్రి తడియా ఒరే ఫ్లాష్ మ్యాన్ నీకు అర్థం కాలే ఇంకా మనం ఏదో ఫైటింగ్ చేసుకుంటున్నాం దెప్పాట కాడ మన వల్ల అమాయకమైన ప్రజలు ఎందుకు చచ్చిపోవాలి కానీ సరేరా నువ్వు మనతో కొట్టుకుందారా ఫైటింగా ఎవడు ఎక్కువ 3 సార్లు కింద పడతాడో ఓడు పిత్తోడా ఒప్పుకోవాలా ఓడి ఇంక బానిస ఎవడికైనా కానీ దీనికి నువ్వు ఒప్పుకుంటా ఒప్పుకోక ఉప్పు అమ్ముకోవాలంటారా పుక్క కానీ రా ఎట్లాంటి సవాళ్ళకైనా మొట్ట కూడా జంకేదిలా ఒక ఈడే మధ్యలో ఒరియా ఏమన్నా బుద్ధి ఉంది మీక ఇద్దరు గొంతులు ఒకలాగే ఉన్నాయి చూసేదానికి ఇద్దరు ఒక మొక్కట్లే ఉన్నారు మీరిద్దరు అన్నదమ్ముల సంగతి మీకు తెలవదంటారా మీరు ఎరుపుకులు మీరు ఏమన్నా మీరిద్దరు అన్నదమ్ములరా నాయన ఒక తల్లి పెట్టలరా మీరా ఈ పుత్తాడేమంటే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈడేమంటే వద్దని ఏంది ఇదే ఒరే ఓ ఏంది అని చెప్పేది నాకు అర్థం కాదా నువ్వు అన్నట్టు మా ఇద్దరు మొక్కట్లు ఒకలాగే ఉంటాయి కోపం వచ్చిన ఇద్దరు మనిషికి వచ్చినట్టు వస్తుంది మా ఇద్దరు కోపం ఎవరు అసలు మా అమ్మ ఎవరు నాకు అర్థం కాలేదు ఏంది అది ఒరే మీ అబ్బకాను వెనకున్నోడు పిత్తోడు అబ్బకానా పిల్లకాయలు లేకపోతే నేనే చెప్పా పలానా దగ్గర బోర ఒక దెయ్యం వరం ఇస్తుందంటే ఆ దెయ్యం యాడ్ చేసింది ఒక తల్లి బిడ్డలను దెంకొచ్చి డిఫరెంట్గా ఇచ్చిపోద్ది దెంగింది నిన్నేమో మీ అబ్బాయేమో కరెక్ట్గా మంచోడు కానీ కోరుకున్నాడు ఈ వెనకున్నాడు ఏమంటే అటు ఇటు కన్నాడు కావాలంటే అటు అందుకడి పిత్తోడు అయ్యాడు మీ ఇద్దరు తల్లి ఒకటే రాబోయా మీరు ఒకరు ఆ తల్లిని మీరు కాపాడుకోవాలా భలే ఇబ్బందులలో ఉంది ఆ తల్లి ఎడ చేసుకుంటారు మీ ఇష్టం ఆనందముళ్ళా ఒరే చెస్ ఇప్పుడు దాకా నేను నాన్నదమ్ముడు అంటే తిట్టిందేనా ఒరే మావా అంటున్నా రే తమ్ముడా రే క్షమించరు తమ్ముడా నేనేదో మాట్లాడేశాను రా ఒరే నన్ను కూడా క్షమించరా నువ్వా నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోని చెప్పి తప్పురా ఒరే మన ఇద్దరం మన అమ్మని ఎత్తగలరా మనం దెంగదా ఏం పనులు రియా